శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసున్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శని గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శని గారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాసులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్‌గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలొస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలొచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరిచేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్ర బుధులు బాగున్నారు. రుణాలు దొరుకుతాయి. అనారోగ్యంతో ఉన్నవారు తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. మానసిక వేదన తగ్గుతుంది. హుషారు పెరుగుతుంది. సంకల్ప బలం వృద్ధి చెందుతుంది. మీరు ఎప్పుడైతే ఈ పని నేను సక్సెస్ఫుల్గా సాధించాలి అనే ఒక నియమాన్ని పెట్టుకుని ఆ కృషి చేసుకుంటూ వెళ్తారో, ఆ క్రమశిక్షణ మీకు మంచి బలాన్ని ఇస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ముందరే ఏలినాటి శని జరుగుతూ ఉంది. రాశిలోనే శనిగారు సంచరిస్తూ ఉన్నారు. పైగా వక్రించి ఉన్నారు. ఏదైనా వ్యసనాలకు అలవాటు పడ్డానికి మనసు అటువైపుగా వెళ్తుంది. ఆలోచనల భారం ఎక్కువైతుంది. అలాగే వ్యయ ప్రయాసలు కోర్చవలసి వస్తుంది. కొన్ని పనులలో దూరాభార ప్రయాణాలు అవిశ్రాంతంగా ఉంటాయి. కుటుంబంలో అనేక రకాలుగా చికాకులు కనిపిస్తూ ఉంటాయి. మీ మాటకి చలామణి తగ్గిపోతుంది. గురుబలం తక్కువగా ఉంది. ఇన్ని సమస్యలున్నాయి మనకి అని అనుకుంటున్న ఈ సమయంలో మీకు కాస్త ఈ 6వ స్థానంలో 2 గ్రహాల యొక్క సంచారము మీకు ఉల్లాసాన్ని తెచ్చిపెడుతోంది. విజయాల్ని చేకూరుస్తోంది. ఎప్పుడైతే ఒక విషయంలో మీరు సక్సెస్‌ఫుల్ అని నిరూపించుకున్నారో,
ఆ పేరు వచ్చిందో ఇక మీకు ఉత్సాహం పెరగడం ప్రారంభమవుతుంది. ముందరే ఏలినాటి శని జరుగుతుందా? శనిగారి బలం లేదా? అలాగే గురు బలం లేదా? రాహు బలం లేదా? కేతు బలం లేదా? 4 ప్రధాన గ్రహాల బలాలు లేకపోవడంతో ఇక మీకు దారేది అనుకుంటారు. మీరు చేస్తున్న పనుల్లో మీకు గ్రహస్థితులు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం చేస్తూ ఉన్న పనులలో మనకి దారి ఏంటి? ఏ పని పట్టుకున్నా సక్సెస్ కావట్లేదు గదా! అని ఆలోచిస్తారు. ఏదో ఒక విషయంలో సక్సెస్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ముందుకి, వెనక్కి వచ్చి మిగతా పనుల యొక్క ఉన్నతిని కూడా మీరు అపేక్షిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ఆ ఆశతోనే ఈ వారం అంతా గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో మారిన గ్రహస్థితులు అంత అనుకూలంగా లేవు. తృతీయ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి కానీ, వారు చతుర్థంలోకి వెళ్ళినప్పుడు అర్ధాష్టమ గురువు గారితో కలిశారు కాబట్టి, అననుకూలమైన ఫలితాలే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. కొన్ని నల్ల నువ్వులు ఎవరైనా సత్పురుషునికి దానం ఇవ్వండి. లేదా కొద్దిగా అన్నం వండి, ఆ అన్నంలో నల్ల నువ్వులు కలిపి ఆవుకి పెట్టండి. ఇలా 40 రోజులు చేసినందువల్ల చాలా వరకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలలో ఏ ఒక్కటైనా తప్పనిసరిగా పాటించండని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.